ఓం సాయిరామ్. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మవారు దైవాలను అందరూ బాగున్నారని ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో చూద్దామండి. బిడ్డ, చూడగానే నన్ను తాకమ్మా, వెంటనే నీకు ఒక శుభవార్తను అందిస్తాను అని అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు మనకు ఏం చెప్పబోతూ ఉన్నారు అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైతే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నారో వారైతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది. 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని మరొక్కసారి అమ్మవారిని కోరుకుంటూ, ఇక్కడ అమ్మవారిని అయితే తాకి ఒక మంగళకరమైనటువంటి అమ్మవారిని తాకగానే మనకు అందిస్తున్న మాట ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఒక మంగళకరమైన వార్త వినబోతున్నావు. నువ్వు ఎదురు చూస్తున్న వార్తను నీకు అందజేస్తున్నాను బిడ్డ. ఈ రోజున ఈ శుభవార్త నువ్వు ఎదురు చూడు తల్లి. నీకు ఖచ్చితంగా ఓపికగా ఉన్నావు కదూ, అందుకైన బహుమానము నేను నీకు ఇవ్వబోతున్నాను తల్లి. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక విషయం గుర్తుంచుకోమ్మా, మాట్లాడే మాటను ఓపికగా గమనించుకుంటూ మాట్లాడు. నువ్వు తరువాత అవసరం లేని కోపం నిన్ను కృంగతీస్తుంది. కోపం తగ్గించుకుని ఓపికగా ఉంటేనే జరగని పని కూడా వెంటనే జరిగి తీరుతుంది తల్లి. నీ మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది కూడా జరగకోకుండా పోతుంది. సమస్య వచ్చినప్పుడు అందుకైన పరిష్కారం వెతకాలి కానీ అసలు కోప్పడితే ఏం లాభం చెప్పు? అసలు సమస్య ఏమిటి అని నువ్వు గుర్తిస్తే దానికైన పరిష్కారం చాలా సులభంగా నీకు దొరుకుతుందమ్మా. సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా మనసుని గాబరా పెట్టేస్తుంది. కానీ దాన్ని జయించి నిదానంగా ఉంటేనే తీర్పు అనేది తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. ఆలోచించి చెయ్యగలిగితే కనుక నీకు ఎంతో మంచి జరుగుతుంది. ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు? ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కొరత ఉండే ఉంటుంది. కొరత లేకుండా ఉంటే మనిషే కాదు, ఎప్పుడు కూడా సంతోషం మాత్రమే కావాలి అని, సంతోషం మాత్రమే అనుభవించాలి అని అనుకుంటే ఎలా చెప్పు? కనుక ఈ లోకంలో ఎలా ఉండాలో అలాగా మసలుకొని తెలుసుకొని మెలుగు. ఒక సమయంలో కష్టము, ఒక సమయంలో ఆనందము ఉండడమే కదా జీవితం బిడ్డ. నువ్వు రెండింటిని అనుభవించవలసిన అవసరం ఉంటుంది. నువ్వు అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి, ప్రతిదానికి కూడా భగవంతునికి ధన్యవాదాలు చెప్తూ ఉండు. ఇంకా నీకంటే తక్కువ కష్టం అనుభవించే వారిని చూసి దేవుడు నిన్ను మంచి స్థాయిలో, అంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళ స్థాయిని నువ్వు గుర్తించి నన్ను భగవంతుడు ఒక మంచి స్థాయిలో కనుక ఉంచాడు అని ఆనందపడు. కష్టంలో ఉన్నవారిని చూసి, అదే నీకంటే సుఖంగా ఉన్నవారిని చూసి అలా అప్పుడు కూడా నువ్వు అంటే కష్టాన్ని నువ్వు నిజంగా తెలుసుకుంటే కనుక బాధపడతావు బిడ్డ. నీ జీవితంలో కష్టమే లేకుండా ఉంటే నువ్వు పోరాడే సత్తా అనేది, పోరాడే ఆలోచన అనేది ఎలా వస్తుంది చెప్పు? ఇతరులు నిన్ను చూసి హేళన చేసి ఎగతాళి చేసినా సరే ఎందుకమ్మా నువ్వు దిగులు పడవలసిన అవసరం ఏముంది చెప్పు? ఇతరులు నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నా కూడా అవన్నీ కూడా నువ్వేమీ పట్టించుకోకుండా నీ ఆలోచన అంతా కూడా మంచి వైపు, మంచి స్థాయి వైపు వెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఒక లక్ష్యం మీద ఉండాలి. నీతో నీ దుర్గమ్మ ఉన్నది అని గర్వపడమ్మా, ధైర్యంగా ఉండు. అప్పుడే నీకు ఎగతాళి చేసిన వాళ్ళే ఎందుకు ఎగతాళి చేశారు అని తలదించుకునే రోజు నీకు దుర్గమ్మ తప్పకుండా తీసుకువస్తుంది. అందరికీ కాలమే వాళ్లకు సమాధానం ఇస్తుంది. నమ్మకంతో ఈ దుర్గమ్మ మీద నువ్వు గనక నమ్మకం ఉంచి నీ వెనుక నేనున్నాను అన్న ప్రయత్నం గనక నువ్వు మొదలు పెడితే నువ్వు చాలా విజయం అందుకుంటావు. ఒకవేళ ఓడిపోయావే అనుకో, అది చూసి ఇతరులు ఎంత సంతోషపడవచ్చు, కానీ నీ యొక్క ఓటమి కూడా నువ్వు ఏదైతే సాధించాలో నీకు తెలుస్తుంది కదా. అందులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో అనేది నువ్వు గమనించుకుంటావు కదా.
అందుకని ఓటమి అనేది చులకనగా చూడకు, అది గెలుపుకు నాంది అవుతుంది అని నిన్ను పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దగ్గర ఆందోళన చెందకుండా నిన్ను నువ్వు ఎంతో ఎత్తులో గౌరవంగా నేను పెడతాను. ఒక 2 విషయాలు గుర్తుంచుకోమ్మా. నిన్ను విమర్శించిన వారి దగ్గర నువ్వు మౌనంగా ఉండు. వాళ్ళు ఎంత అంటే అంత ఒదిగి ఉండు. కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండు తల్లి. అందరూ నీకు వశమైపోతారు. అన్నీ నీ వశం చేస్తాను నేను. ఈరోజు నుండి నీ గెలుపు ఆరంభమైన రోజు అని గుర్తుంచుకో. జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమంది బాధపడతారు, కొంతమందికి సంపద ఉండదు, అలాగే రకరకాల వంటలు ఉంటాయి, తినడానికి ఆరోగ్యం బాగోదు. అలా నీకు కాకుండా అన్నీ ఇచ్చాను కదమ్మా. నన్ను, నీ దుర్గమ్మను నమ్మిన వారు ఎవరూ మోసపోయిందే లేదు బిడ్డా. ఎప్పుడు కూడా ఏ దేవుడు కూడా బిడ్డలను దండించడమ్మ, ప్రేమిస్తారు. నా బిడ్డలు నాకు భగవంతుడు దండన ఇస్తానా చెప్పు? రకరకాల వైభోగాన్ని సంపదనే ఇస్తాను, కానీ నీకు ఎటువంటి కష్టాన్ని నేను ఇవ్వాలని అనుకోను. ఒకవేళ నువ్వు కష్టం అనుకున్నది అది నీకు పూర్వజన్మ కర్మఫలాలు తొలగించుకోవడానికేనని గుర్తుంచుకో. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే ఆలస్యం అవ్వవచ్చేమో, కానీ తప్పకుండా నేను చేసే తీరుతాను. ఎప్పుడు చెప్పేలాగే నీ కర్మఫలాలు తొలగిపోయిన తర్వాత నీకు అన్నీ దక్కుతాయి. అవునమ్మా, నమ్ము. నీ దగ్గర నేను అంతకు ముందే చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. నేను ఉన్న అన్నీ నమ్మినప్పుడు మాత్రమే నీకు అంత శుభంగా ఉంటుంది బిడ్డ. నా బిడ్డకు నేను సర్వశ్రేష్టమైనవన్నీ కూడా ఇచ్చి ఆశీర్వదిస్తాను. నిజాయితీగా జీవిస్తున్న నువ్వు నా బిడ్డవి. నువ్వు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి తల్లి. అందుకని నీ మార్గాన్ని మాత్రం మార్చుకోవద్దు. ఆ దారిలోనే వెళ్తూ ఉండు. ఆ లక్ష్యం మీదే దృష్టి పెట్టు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుని అనుకున్నది నువ్వు సాధిస్తావు తల్లి. ఖచ్చితంగా నీకు అదృష్టం తలపెట్టబట్టే నీ లక్ష్యాన్ని నువ్వు అందుకోవడానికి, సాధించడానికి నీ కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని నేను తొలగించేస్తూ ఉంటాను. ఇక నీకు అన్ని మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ జీవితంలో మంచి మార్పు వచ్చేలాగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు గెలుపు దారిలోనే ఉంటావు తల్లి. విజయం అనే దీపాన్ని నీ జీవితంలో నేను వెలిగిస్తాను తల్లి. కానీ అది కాకుండా, అది ఆరకుండా నువ్వే కదా చూసుకోవాలి. ఆ బాధ్యత నీదే, ఆ ప్రయత్నము నీదే తల్లి. నీ జీవితంలో సుఖ సంతోషంతో పాటు నువ్వు ఎప్పుడూ కూడా ఎవరిని నిందించవద్దు. ఇది నీ దుర్గమ్మ మాట అని గుర్తుంచుకోద్దు బిడ్డ. ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు అనేది తలపెట్టకు. నీకు నీ దుర్గమ్మ శుభవార్తను నీకు ఖచ్చితంగా అందజేస్తాను. నీ దుర్గమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మన దుర్గమ్మ తల్లి మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా ఎంతగానో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.